సాగరమాల ప్రాజెక్టులో భాగంగా ప్రకాశం జిల్లాలో షిప్పింగ్ హార్బర్ మంజూరైంది. దీంతో తమ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావించారు స్థానికులు. కానీ ప్రాజెక్టుకు అతీగతి లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ప్రకాశం జిల్లాకు 52 కిలోమీటర్ల సాగర తీరం ఉంది. కొత్తపట్నంలో 488 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో షిప్పింగ్ హార్బర్ నిర్మించాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. సాగరమాల ప్రాజెక్టు కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా హార్బర్ నిర్మించాలని సంకల్పించాయి. ఇంతవరకు బాగానే ఉన్న నిర్మాణం దిశగా ముందడుగు పడకపోవడం స్థానికులను నిరాశపరుస్తోంది. హార్బర్ నిర్మాణం పూర్తయితే ఇక్కడి నుంచి డీప్ సీ ఫిషింగ్కి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నారు స్థానిక మత్స్యకారులు. కానీ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినా నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగరమాల కింద కొత్తపట్నం పల్లెపాలెంలో మినీ హార్బర్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎప్పుడో మామూలుగా శంకుస్థాపన చేస్తామని చెప్పారు, త్వరలో అయిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అతి త్వరగా మొదలు పెడితే ఈ జిల్లా అభివృద్ధి చెందటమే కాకుండా మా గ్రామానికి ఈ తుఫాన్లు వచ్చినాను విపత్తులు వచ్చినా కానీ మాకు అడ్డుకట్టగా ఉంటుంది ఈ హార్బర్ వేయటం వల్ల. హార్బర్ నిర్మాణం జరిగితే అనుబంధ పరిశ్రమలు, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలు వంటి వస్తాయి. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు స్థానికులు. హార్బర్ నిర్మాణానికి అనుమతులు రాగానే కొత్తపట్నం మండలంలోని గుండమాల, మోటుమాల, పిన్నివారిపాలెం, పాదర్తి, రాజుపాలెం, ఈతముక్కల తదితర గ్రామాల్లోని భూముల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ఎకరం 50 లక్షల నుంచి ₹1 కోటి పలుకుతోంది. కేపల్లిపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించడం వల్ల మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఇక్కడ 250 తెప్పలున్నాయి. ఇడిగా ఏటాడే జనాభా ఉన్నారు. జనాభా మొత్తం కలిపి 6,500 మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరూ సముద్రం మీదే వేటాడి జీవించేవాళ్ళు. ఈ హార్బర్ కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి బోటుల్లో నుంచి వచ్చే సరుకు కానీ వాటి వల్ల వచ్చే ఎలాంటి ఏదైనా సరే వచ్చే ఆదాయం వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది. హార్బర్ నిర్మాణం పూర్తయితే పర్యాటకంగానూ కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. కొత్తపట్నం బీచ్తో పాటు పరిసర ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మొత్తానికి కొత్తపట్నం హార్బర్ వల్ల ప్రకాశం జిల్లా రూపురేఖలు మారిపోతాయని ఆశిస్తున్నారు స్థానికులు. కానీ షిప్పింగ్ హార్బర్ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది ప్రశ్నగా మారింది.